ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ చౌరస్తాలోని డాల్ఫిన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో ఉన్నాం. దాదాపు గత 2 నెలలుగా ఇప్పటికీ 3 ఇన్సిడెంట్లు, అంటే పిల్లలు ప్రమాదవశాత్తా లేకపోతే డాక్టర్ల వైద్యుల నిర్లక్ష్యమా లేకపోతే ఎవరి కారణమో తెలియదు, కానీ ఇది 3వ వ్యక్తి ఇప్పటికీ చనిపోవడం. నిన్న రాత్రి ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామానికి చెందిన వర్షిత అనే పాప మరణించింది. 8 సంవత్సరాల అమ్మాయి కవిత జయపాల్ల కూతురు ఈ పాప. ఈ నెల అంటే అక్టోబర్ 2వ తేదీన ఈ పాప ఆసుపత్రిలో చేర్చారు వైరల్ ఫీవర్తోని, డెంగ్యూ వ్యాధితోని. గతంలో దాదాపు అంటే ఇంతకుముందు మరణించిన పిల్లలు కూడా డెంగ్యూ వ్యాధితో మరణించిన వాళ్ళే. ఈ పాప కూడా 2వ తారీఖు నాడు చేర్చారు. అప్పటి నుంచి వరుసగా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం కూడా పాపకు తల్లిదండ్రుల కౌన్సిలింగ్ ఇచ్చి పాప తల్లిదండ్రులతో మాట్లాడించిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఏ సందర్భంగా కూడా పాప తల్లిదండ్రులతో కానీ లేకపోతే బంధువులకు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో కూడా ఇవ్వలేదని దాదాపు 55,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. ఇప్పటికీ 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి, కానీ పాప విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదు. ఇది పూర్తి స్థాయిలో వైద్యుల నిర్లక్ష్యమే. డాల్ఫిన్ హాస్పిటల్లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. అందులో పిల్లల మరణాలకు సంబంధించి ఇది 3వ మరణం ఈ మధ్య కాలంలో. మరి దీనికి పూర్తి స్థాయిలో గతంలో సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటి విచారణ లేకుండా జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారని, అదేవిధంగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కూడా డాల్ఫిన్లో ఈ వరుస సంఘటనలపై విచారణ జరిపించాలని అంటున్నారు. ఇదే సందర్భంలో కొద్దిసేపటి క్రితమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నియమించిన కృష్ణారావు అనే వైద్యాధికారి కూడా దీనికి సంబంధించి ఇన్స్పెక్షన్ జరుగుతున్నారు. ప్రస్తుతం వారి హాస్పిటల్లో లోపలనే ఉన్నారు. వారితో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయానికి సంబంధించిన ఒక బృందం కూడా ఇన్స్పెక్షన్లు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ వరుస సంఘటనలు మాత్రం అటు తల్లిదండ్రులను కావచ్చు లేదా పిల్లలకు సంబంధించి కావచ్చు చాలా మందికి ఆందోళన కలిగిస్తున్నాయి.